మెసేజ్ వచ్చిందా మీ అందరికి? ఇవాళ ఏం ప్రోగ్రామ్ అని వచ్చింది? సడన్ చెప్తారు, అటెండ్ అవుతారా? తప్పదుకంటే ఉండ్రి మరి. మనము కలెక్టర్ మనకు సుపీరియర్ సార్, ఆయనను ప్రొటెక్ట్ చేయాలా. మనం బయట పెడితే మనకి ఇబ్బంది కదా. కలెక్టర్ గారు అందరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. రేపు నిన్న 6 గంటలకు ఫోన్ చేశాను. సరే సార్, నేను అందరికి మా వైపు నుంచి మాట్లాడతామంటే నేను మీతో మాట్లాడిన తర్వాత ఈ పిల్లోడు మా డాక్టర్ ఏంటంటే 6 గంటలకు మీకు ఇన్ఫార్మ్ చేసిండా? మెసేజ్ పెట్టినా అనేది ఆయన చెప్తాడు. కలెక్టర్ ఎన్ని గంటలకు ఇన్ఫార్మ్ చేసిండు? కలెక్టర్ ఎన్ని గంటలకు అన్నీ ఆలోచించుకొని అనండి అన్న, అట్టిగా అనకండి. మీకా 2:30కి చేసిండు. 30 మధ్యాహ్నం 12:36 వరకే రిప్లై ఇచ్చిండు ఆయన. మీరేమో 5-6 అని పడతారు. ఇక నేనేం మాట్లాడాలా? 2:30 కూడా ఎట్లయితే నాకు 12:30కి ఇచ్చినప్పుడు 2 గంటల ముందే ఎట్లా ఇస్తారు రిప్లై? ఈరోజు 2:30కి అని చెప్పేసి నిన్న మధ్యాహ్నం చెప్పారు. నిన్న ఎప్పుడు చెప్పిండు మీకు? ఈ ప్రోటోకాల్ ఎప్పుడు చెప్పిండు అన్న? ప్రోటోకాల్ చూసిరా అన్న? ఫస్ట్ మెసేజ్ చూసిరా? మీకు మళ్ళీ నా ప్రెస్ మీట్ క్లియర్గా అర్థమై ఉంటుంది. అవన్నీ చదువుకుంటే అర్థమవుతుంది. చూసిరు కదా అన్న? ఏమనుంది? 2nd ఫ్లోర్ మెడికల్ సర్జికల్ పోస్ట్ ఆపరేటివ్ డయాలసిస్ వార్డ్స్ ఇనాగ్రల్ సెరమనీ బై శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ సార్ గారు, అడ్వైజర్ టు తెలంగాణ స్టేట్ సెక్రటరియేట్. అంటే సచివాలయానికి ఉంటాడని నాకు తెలియదు, ప్రభుత్వానికి ఉంటాడని తెలుసు. శ్రీ కె వెంకటరమణారెడ్డి సార్ గారు, ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ కామారెడ్డి. శ్రీ జితేష్ వి పాటిల్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ కామారెడ్డి, ఎంపవర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్. శ్రీ పి వెంకటేశ్వర్లు సార్ గారు, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి. శ్రీ లక్ష్మణ్ సింగ్ సార్ గారు, డిఎంహెచ్ఓ కామారెడ్డి, వెరీ హానెస్ట్ పర్సన్, చాలా సిన్సియర్ పర్సన్. ఆయన జీతం తప్ప మంచినీళ్ళు నాతిరిగా వేరే లేదు, ఆగడు. శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు, డిసిహెచ్ఎస్ కామారెడ్డి, 2 రోజులలో మళ్ళీ రిక్రూట్ అయింది, కలెక్టర్ సస్పెన్షన్ అయినా కానీ. ఇట్స్ కలెక్టర్ ఆర్డర్, ఆల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ షుడ్ ప్రజెంట్ వితౌట్ ఫెయిల్. ఇలా 2nd సాటర్డే అయినా అటెండ్ కావాలని రూల్ ఉంది. ఆల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ షుడ్ ప్రజెంట్ వితౌట్ ఫెయిల్. ఫ్రమ్ డాక్టర్ రామ్ సింగ్ కే, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కామారెడ్డి, జీజీహెచ్. అంటే ఇఫ్ ఎనీ షెడ్యూల్ చేంజ్ విల్ ఇన్ఫార్మ్. అంటే మళ్ళీ చేంజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ మెసేజు 12:35కు నాకు బయట నుంచి వచ్చింది. 12:36కు నేను సార్కు మెసేజ్ పెట్టినాను, కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి. నో మిస్టేక్ సార్, ప్రోటోకాల్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్. చీఫ్ గెస్ట్ ఈజ్ లోకల్ ఎమ్మెల్యే, గెస్ట్ ఆఫ్ ఆనర్ ఈజ్ అడ్వైజర్ అని పెట్టిండు. అంటే ఇది పెట్టినటువంటి రామ్ సింగ్ గారిది తప్ప, లేకపోతే కలెక్టర్ గారిది తప్ప అనేది మీరు ఆలోచించుకోవాలి. మరి సార్ ఏమో సపోర్ట్ చేస్తలేడు. మేము మా డాక్టర్కి ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ చెప్పినాం, అయ్యా మన వాళ్ళందరూ అలర్ట్ చేయండి, రేపు ప్రోగ్రామ్ ఉంటుంది అని. ఆయన ఈ లిస్టు రాసిన సంగతి మనకు తెలియదు. ఆ లిస్టు చేస్తే మా వాళ్ళందరూ సర్క్యులేట్ అయ్యి ఏదో ఇక పోతే గెస్ట్ ఆఫ్ ఆనర్ అడ్వైజర్ అని అన్నారు కదా. అడ్వైజర్ అంటే ఎవరు అని అడిగిన కలెక్టర్ని. అడ్వైజరు టు గవర్నమెంట్ అని అన్నాడు. సరే, దేనికి మన స్పెషలైజేషన్ ఉందా? మరి అడ్వైజర్ టు గవర్నమెంట్ ఓన్లీ కామారెడ్డిలోనే ప్రోటోకాల్ ఉంటుందా, రాష్ట్రం అంతా ఉంటుందా అని అడిగినాం. ఆన్సర్ లేదు. పక్కనున్న ఎల్లారెడ్డిలో 10 ప్రోగ్రాంలు అయినాయి, అందులో బెటర్. గెస్ట్ ఆఫ్ ఆనరు, చీఫ్ గెస్టు, ప్రోటోకాలు ఏముండదు ఆయనకు. అక్కడ కామారెడ్డిలోనే ఉంటుంది. ఎందుకంటే ఈడ పోటీ చేయలేడు కదా అన్న. ఓడిపోయినోడేమో ముఖ్యమంత్రి అయ్యిండు, పారిపోయినోడేమో ప్రోటోకాల్లోకి వచ్చిండు. ఇది ముచ్చట. సరే, పర్వాలేదు. ఎట్లా అవుతారన్నా? ఎట్లా అవుతారు? అయితే వేం నరేందర్ రెడ్డి గారు, అట్లాగే వేణుగోపాల్ గారు, మల్లు రవి గారు ఎట్లాగూ రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వ సలహాలు ఉండా ఏమన్నా రాజీనామా చేశారు. షబ్బీర్ అలీ గారు, ఈ ముగ్గురు అయితే మరి ముగ్గురికి ఉండాలి కదా ప్రోటోకాల్ అని అడిగిన కలెక్టర్ గారిని. ఈ ముగ్గురిని మొత్తము మరి రాష్ట్రం మొత్తం ఉంటుందా, ఓన్లీ కామారెడ్డిలు ఉంటుందా? ఉంటే ముగ్గురిని పెట్టమని చెప్పినామన్న. అన్న వినండి అన్న, మొత్తం ఇంపార్టెంట్ ఇది. ఏం జరుగుతుందో తెలవాలా. అడ్వైజర్లు గవర్నమెంట్కు 4. మల్లు రవి గారు రాజీనామా చేశారు. వేణుగోపాల్ గారు, వేం సురేందర్ రెడ్డి గారు అండ్ షబ్బీర్ అలీ గారు, ముగ్గురు ఇప్పుడు ఉన్నారు అడ్వైజర్లు. అడ్వైజర్లలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని ఈయనకున్నది, ఇంకో వాళ్ళకి ఇంకోటి ఉన్నది. ఇది అడ్వైజరు రాష్ట్రానికి కాబట్టి
రాష్ట్రంలో అంతటా ప్రోటోకాల్ ఉంటుందా, కామారెడ్డిలోనే ఉంటుందా? ఇది ఒక ప్రశ్న అనేది. లేదు, ప్రోటోకాల్ ఉంటే అందరు అడ్వైజర్లకు ఉండాలి కదా, మరి అందరిని పెట్టండి అంటే అట్లా లేదు. పోనీ 6 లైన్ నిన్న క్యారిడార్ ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు, నిన్న ఫౌండేషన్ స్టోన్ వేసారు. ఆడ ప్రోటోకాల్లో ఉన్నారా అడ్వైజర్లు అంటే ఎవడు లేడు. మెట్రో రైలు స్టార్ట్ చేసారు, ఆడ ప్రోటోకాల్ ఉందంటే అందులో లేడు. పక్కనున్న ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ గారి దగ్గర ఉండరు, స్వంత పక్షము కాంగ్రెస్ పార్టీ ఆడ ఉండదు. లక్ష్మీకాంతరావు జుక్కలు అక్కడ ఉండదు, సుదర్శన్ రెడ్డి బోధన్ అక్కడ ఉండదు, భూపతి రెడ్డి రూరల్ అక్కడ ఉండదు. కానీ కామారెడ్డిలో ఉంటుంది. నిజామాబాద్లో పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఈడ మాత్రం ఉంటుందట. ఇది ప్రోటోకాల్ వివాదం. సరే పర్వాలేదు. నాకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోటోకాల్లో అడ్వైజర్కి ప్రోటోకాల్ ఉందని పంపమన్నా అనే జీవో నంబర్ 116 పంపిండు. మీకు పంపించిన జీవో నంబర్ 116. జీవో నంబర్ 116లో ఏముంది అని అంటే, యాజ్ పర్ ఆర్టికల్ 18 ప్రకారంగా అడ్వైజర్కు మేము ఈయనను అనౌన్స్ చేస్తున్నాము, షబీర్ అలీ గారిని. ఈయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మాత్రమే ఈయన అడ్వైజరు అని ఇచ్చిండు. అంటే ఆ డిపార్ట్మెంట్ ఆర్టికల్ 18 ప్రకారము ఇచ్చినాము. స్టేట్ క్యాబినెట్ యాజ్ పర్ మినిస్టర్ స్టేట్ సహాయ మంత్రులు ఉండరు స్టేట్ గజెట్లో, సెంట్రల్ గజెట్లో మాత్రమే సహాయ మంత్రులు ఉంటారు. జీవో నంబర్ 116 ఓన్లీ ఆయనకు అలాట్మెంట్ చేసింది వచ్చింది ఆర్టికల్ 18. అన్న ఆర్టికల్ 18 చదివి చెప్పండి అన్నాం. ఆయన చదవలేకపోతే నేనే చెప్పిన. ఆర్టికల్ 18 ఏంటంటే, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ క్యాడర్, ఇట్ ఈస్ అ నాన్ ప్రోటోకాల్. రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, నా గర్ల్ ఫ్రెండ్కి కూడా నేను క్యాబినెట్తో ఇస్తా. ఇయ్యచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటా మరి. ఎందుకంటే నేను కూడా 2028కి ప్లాన్లోనే ఉన్నా. అయితే కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు. ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్, ఇట్స్ అ ఛాలెంజ్. మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లన్నానో, 2028లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టవాళ్ళకి అంటున్నాం. పత్రికాముఖంగా చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం రాకపోతే. ఇది జీవో నంబర్ 1. పోనీ 520 ఇచ్చిండు. 520లో ఏముంది చదివినరా మీరు అని అన్నా. అంటే అట్లా కాదు సార్ అంటాడు. కలెక్టర్ గారు మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకండి, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మీరు. ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, మీరంటే రెస్పెక్ట్ ఉన్నది, మీరంటే నమ్మకం ఉన్నది. టిల్ నౌ నేను మిమ్మల్ని నమ్ముతున్నా, మీరు ఇట్లా చేయడం పద్ధతి కాదు అంటే 520 జీవో నెంబర్ పంపిండు. ప్రోటోకాల్ జీవోలో ఏముంది? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్, మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు ఉన్న ప్రోటోకాల్ ఉంది, అది తప్ప ఏం లేదు. సరే అది పోనన్నా నేనే చెప్పిన తర్వాత ఈ ఇన్విటేషన్ కార్డు మళ్ళీ పంపిరు. ఇది అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? 11:30కి స్టార్ట్ అయింది ఉదయం. నిన్న శివరాత్రి జాగరణ 24 గంటలు చేపించారు నన్ను కూడా. అంటే నేనే మూకోలేదు, వాళ్ళని కూడా చేపిస్తున్నాను అనుకో. ఇంకా జాగరణ కంటిన్యూ అవుతుంది కూడా. అయిపోయింది అనుకుంటున్నారు కానీ కాదు. వీళ్ళు మెల్లగా ఏమైంది, వెంటనే గెస్ట్ ఆఫ్ ఆనర్ దాకా వచ్చారు షబీర్ అలీ గారు చీఫ్ గెస్ట్కి వెళ్ళి. నెక్స్ట్ ఏమైంది, ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తని జూపల్లి గారిని ఎంటర్ చేశారు, దామోదర్ రాజ నరసింహ గారిని ఎంటర్ చేశారు, సభాధ్యక్షులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆఫ్టర్ ఆల్ కామారెడ్డి ఎమ్మెల్యేని పెట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ విశిష్ట అతిథి అని పెట్టారు. ఈజ్ దేర్ ఎనీ ప్రోటోకాల్ ఫర్ విశిష్ట అతిథి? అంటే మీకు ఎట్లా ఉంటాడు, విశిష్ట అతిథికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ లేదని అడిగినాం. మళ్ళా టెన్షన్లో పడతాడు. అది కాదు అంటే నేనన్నా జీజీహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా, కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధమా? జీజీహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా, కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి మాత్రమే సంబంధమా? అటువంటిప్పుడు మిగతా 3 ఎమ్మెల్యేలను ఇన్వైట్ చేయాలి కదా. చెయ్యాలన్నా వద్దా? టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా సరే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా సరే, నేను ఎమ్మెల్యే పవర్స్ గురించి మాట్లాడుతున్నాను. నాట్ ఓన్లీ బీజేపీ, నాట్ ఓన్లీ టీఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్. ఎమ్మెల్యేకు ఉన్న మినిమం ప్రోటోకాల్ గురించి ప్రశ్నిస్తున్నా నేను. వాళ్ళని ఎందుకు పిలవలేదు? పిలవాలనా వద్దా? ఎక్కడ పోయింది కామన్ సెన్స్? చదువుకున్నారు కదా అందరూ. ఆయన ఐఏఎస్, మీరు డాక్టర్లు, నేనంటే 12వ తరగతి అన్న. మళ్ళీ ప్రజలందరికీ చెప్పినాం, నాకైతే సిగ్గులేదు అంటే సిగ్గులేదంటే ఉన్నది, సిగ్గుపడా. కాబట్టి నేను 12 ఫెయిల్ అన్న, నిజమే. నాకు 10th పాస్ సర్టిఫికేటే ఉంది. ఇది ఎమ్మెల్యేగా విశిష్ట అతిథికి వచ్చి ఆఖరికి ఏమైంది,
వెంటనే వైర్లెస్దే వచ్చింది 6:23కి. మీకెప్పుడు వచ్చింది మెసేజ్ వస్తుండని. మళ్ళా గొడవగానే 8:30కి క్యాన్సల్ అన్నారు. మళ్ళా 9 o'clock సార్ కన్నా అన్నట్టు నేను మీ కీపును కాదు పిలిస్తే వచ్చేందుకు పొమ్మట పోయేందుకు నేను ఎమ్మెల్యేనని చెప్పినాం. ఇదే మాట చెప్పినా రాయాలా, ఇదెంత రాయాలా, అందరు జనానికి తెలవాలా. మస్తికెక్కి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊరుకొంతందుకు సాగు చచ్చి దద్దమ్మలు ఉంటే ఎమ్మెల్యే నోరు మూసుకొని కూర్చుంటూ ఉండొచ్చు. నాకు ఇది ఎమ్మెల్యే కన్నా ఎక్కువ నా ఇండివిజువాలిటీ ముఖ్యం. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ 2 ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆషామాషి వ్యవహారం కాదు. నేనేది గాల్లే గెలవలే, పార్టీ పేరు మీద గెలవలే. నేను కష్టపడితే గెలిచినాం, పార్టీ సాయంతో గెలిచినాం. పార్టీ నన్ను నమ్మింది, టికెట్ ఇచ్చింది, ప్రజలు నన్ను ఆశీర్వదించారు. నేను గెలిచిన కష్టపడి 2 ముఖ్యమంత్రుల మీద. రిమెంబర్, ఇది అందరు యాదుంచుకోవాలి ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అందులో పోగా నేనేదో కరప్టెడ్ ఎమ్మెల్యేని కాదు, క్యాలిక్యులేషన్ ఎమ్మెల్యేని కాదు, కలెక్షన్ కోసం బ్లాక్మెయిలర్ని కాదు, ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యేటోని కాదు. నేను వెరీ సిన్సియర్. నేను రూపాయి దానం ఇచ్చేటోని కానీ ₹1 తీసుకుంటోని కాదు. నేను ఎవరి దగ్గర చేయి చాపేటోని కాదు. నాకు అవసరం లేదు. అంత హీన పరిస్థితి వస్తే దుకాణంలో జీతం ఉంటాం కానీ ఎవరి దగ్గర కూడా చేయి చాపటము అవసరం కూడా లేదు. కానీ ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన గౌరవము ఎమ్మెల్యే పోస్టుకు లేకపోతే ప్రజలు వేసిన ఓటుకు విలువ లేదని భావిస్తూ కొట్లాడుతున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇది అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. నేను 2:30కి వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా, కానీ నేను చెయ్యా. కలెక్టర్ గారు మీరు చేయండి, లేకుంటే సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు కదా డిఎంహెచ్ఓతో చేయండి, DCHSతో చేయండి, లేకుంటే GGH సూపరింటెండెంట్తో చేపియండి, ఆఖరికి అటెండర్తో చేపియండి, సులభ్ కాంప్లెక్స్ ఫ్రీగా ఇచ్చిన ఆయనతో కూడా చేపిరు. నేను పక్కన నిలబడతా, వాళ్ళతో చేయండి. ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా లొల్లి పెట్టుకుంటే 12వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే అది 2-3 నెలలు వాడలేని పరిస్థితి వస్తుంది. సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది ఎమర్జెన్సీ కాబట్టి నేను పక్కన నిలబడతా, మీరు చేయండి. కానీ ప్రోటోకాల్ అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంటే నేను వస్తా, లేదు రూల్ అవసరం లేదంటుంటే మీరు చేయండి, నేను పక్కన నిలబడతా. నాకు అటువంటి ఈగోస్ లేవు, నాకు అవసరం లేదని చెప్పినాం. 9 అయింది. 9:30కు శివరాత్రి జాగరణకు నేను వచ్చిన. 9:10కి రావాల్సి వచ్చింది, 7 గంటలకు ఉండాల్సినని. వచ్చి 10 నిమిషాలు అడిగి కూర్చుంటే మళ్ళీ ఫోను. ఆడికి రాకముందు మా జిల్లా కలెక్టర్ గారికి విసుకొచ్చేసినట్టున్నది, ఓపిక లేదు, ఏం చెప్పాలని అర్థమవుతలేదు. జీవోలని నేనే చెప్తున్నాం, గెజెట్లు నేనే చెప్తున్నాం. వాళ్ళు చదువుకున్నారు, నేను చదువుకోలేదు. వాళ్ళకి PAలు PSలు చెప్పేటోళ్ళు పక్కపొంటి స్పెషల్ సెక్రటరీలు ఉంటారు. నాకు PA లేడు, పాడలేడు. నా తెలివి నేను నమ్ముకొని నా ఫోన్ నేను పట్టుకున్నా. నాకు తెలిసింది అయితే చెప్పినాం, ఇవన్నీ రూల్ పొజిషన్ ఉంది అని చెప్పినాం. లేదు అని అంటే రాజీనామా చేసి పడేస్తా అని చెప్పినాం. మళ్ళా పోటీ రెడీ, ఓడొస్తాడో రానిగా పోటీ. వీడు పారిపోయినాడు వస్తాడా, ఓడిపోయిన వస్తాడో చూస్తా. ఆఖరికి ఇద్దరికి కూడా రెడీ ఉన్నది. వాళ్ళకన్నా ఒకసారి రూపెట్టుకోవాలి. ఈడు మమ్మల్ని కొట్టిండు, ఈయన కొట్టి వండబెడతామని వాళ్ళన్నా రావాలా, కనీసం జనమన్న బాగుపడతారు. ఇది సంగతి. రాత్రి అడిషనల్ కలెక్టర్ గారు ఫోన్ చేసి శివరాత్రి శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు అని అన్నాడు. ఆయన కలవలే, ఇప్పటికీ కలవాలని నాకు కోరిక లేదు. ఫార్మాలిటీస్ ఏమన్నా బాగున్నావా అని మాట్లాడతాం కదా, ఏడైనా కలిస్తే మీరు కనిపిస్తే ఏమైనా తెచ్చిస్తానా అన్న మీకు. మరి బాగున్నావా అనగా నేను జేబులో పెట్టాను కదా, మర్యాదనే కదా, ఆ మర్యాద మర్చిపోయారు. సరే పోనీ ఏమన్నా చెప్పండి అంటే శివరాత్రి శుభాకాంక్షలు అంటే మీకు కూడా శుభాకాంక్షలు అన్నా అని చెప్పిన. జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు ఇనాగ్రేషన్కి అనగానే ఈడోడైనా మాట్లాడి రాని. ప్రోటోకాల్ ప్రకారంగా ఎంతమంది మంత్రులు, 16 మంత్రులు ఉండాల్సిందే, 6 ఖాళీ పెట్టారు కదా. 10 మంత్రులు వచ్చి ఈడ ఇనాగ్రేషన్ చేసినా నేను ఆఖరి లైన్లో నిలబడతా. కానీ నాన్ ప్రోటోకాల్ వ్యక్తులు వస్తే ఊరుకుండేది లేదు. లాస్ట్కు క్యాన్సిల్ అయింది, మళ్ళా పెట్టిరు. లాస్ట్కు 10:32కు సార్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడిషనల్ ఫ్లోర్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఈజ్ at 2:30 PM. దెన్ అగైన్ మళ్ళీ సెట్ అయింది. రాత్రి 11:30కు జూపల్లి మినిస్టర్ గారి ఫోన్ ఉంటుంది, అలా PhD ఉంటుంది. 12:30కు నేను చేసిన. రాత్రి చేస్తే PA మాట్లాడు, చెప్పిన మొత్తం చెప్పాల్సిన మాటలన్నీ మీ ముందర చెప్తే బాగుండదు. నేను కూడా ఎందుకంటే నేర్చుకోవాలి కదన్నా, లీడర్ క్వాలిటీస్. అన్పార్లమెంటరీ ముఖ్యమైన క్వాలిఫికేషన్. డాక్టర్ కావాలంటే మెడికల్ MBBS చదవాలన్నట్టు, అన్పార్లమెంటరీ వాడితే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు లీడర్. ఇవన్నీ నిన్న మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. సరే నేను కూడా నాకు LKG కదా ఇప్పుడు అన్పార్లమెంటరీలో కొంచెం టైం పడుతుంది దానికి.
కానీ వాళ్ళు అనుకుంటారు అట్లా, కానీ నేను పిహెచ్డి అనలా. కాబట్టి రాత్రి 12:30కి చెప్పినాం, పొద్దున 8:30 9 గంటలకు మా సార్ది ఫోన్ ఉన్నది, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారిది, ఎత్తలేదు. కలెక్టర్ గారిది ఉంది, ఎత్తలేదు. మినిస్టర్ గారు చేసిరు, మాట్లాడినా, చెప్పిన రూల్ పొజిషన్ చెప్పమంటే జీవో నంబర్ 116 అవుతుండే మా అన్న ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ గారు, శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు గారు, చాలా సీనియరు. 2004లో నాతో పాటు కాంగ్రెస్లో, నేను జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన మంత్రి. ఆ టైంలో నేను ఆయనకు పరిచయం లేదు, ఈ టైంలో అందరికీ పరిచయం కావాల్సి వచ్చింది. అది కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కావాల్సి వచ్చింది. పాపం అందరు గుర్తుపట్టాల్సి వచ్చింది, ఏదో సినిమాలో చెప్పినట్టు అట్లా అయింది. వాళ్ళు ఫోన్ చేసి నేను వస్తలేను, మీ ఇష్టం అంటే నా ఇష్టం ఏముంది, ఏముంటుంది, ఉంటుందా అన్న నా ఇష్టం ఏమన్నా, ఎమ్మెల్యే ఇస్ ఎంపవర్. నేనన్నా ప్రోటోకాల్ ఎవరు ఉంటే వాళ్ళు రండి అన్న. ఆఖరికి ముఖ్యమంత్రి గారు వస్తే ప్రోటోకాల్లో నా పేరు పెట్టకున్నా, ఎన్ని శంకుస్థాపనలు చేసినా, ఎంత డెవలప్మెంట్ చేసినా నేను స్వాగతిస్తున్నా, ఎక్సెప్ట్ పార్టీ మారుడు తప్ప మిగతా అన్నిటికీ నేను సహకరిస్తాను, మీరు రండి, లేదు ప్రోటోకాల్ పాటించరు అని చెప్పినాం. లాస్ట్కు నేను వస్తలేను, నేను అట్లా కాదు, నన్ను అర్థం చేసుకో, ఏది లేదన్నా. యాజ్ పర్ ప్రోటోకాల్ ఉందా 1116 చెప్తే నేను అన్నది 1116, నువ్వు 520, 59/1, ఆర్టికల్ 18 స్టేట్ గజెట్, సెంట్రల్ గజెట్ అన్నీ చెప్పినాం. అన్న నేను దీన్ని బట్టి చేయండి అంటే నేను జిఏడికి రాసి నేను చెప్తా అంటాడు. ఇవాళ ఏ వారం అన్నా, సెకండ్ సాటర్డే అన్న, ఆఫీస్ బంద్ ఉంటుంది. జిఏడికి లెటర్ రాస్తారు, అది వచ్చేవరకు 4 రోజులు అవుతుంది. ఇవాళ ఇనాగ్రేషన్ చేస్తారు. నేనేం చేయాలన్నా, మరి ఏం చేయాలన్నా? ఇట్లా కొట్టానా, ఇట్లా కొట్టానా, ఇట్లా కొడితేనే ఇండేటట్టున్నారు. ఇది ఇకపోతే హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ వ్యవహారం, సులభ్ కాంప్లెక్స్ వాళ్ళన్నా కట్టుకోవచ్చు, బయట వాళ్ళు ఇష్టం అన్నట్టు, వాళ్ళంటే వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు. సూపరింటెండెంట్ ఇవ్వచ్చు, కలెక్టర్ ఇవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ ఇవ్వచ్చు. గవర్నమెంట్ జాగాలాడు సులభ్ కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేయొచ్చు. అవతల షాపులలో దుకాణాలలో వచ్చిన వాళ్ళని ఉత్సవం వచ్చి ఎరిగిపోవచ్చు, 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి. హాస్పిటల్లో ఉన్నోనికేమో సౌకర్యాలు ఉన్నాయి, స్టాఫ్ నర్సులకు బాత్రూమ్లు ఉన్నాయి, ప్రసూతి లైన్లో ఉన్నటువంటి డ్రెస్ చేంజ్కు ఉండదు, ఏఎన్ఎంలు వస్తే డ్రెస్ చేంజ్కు ప్లేస్ ఉండదు, డాక్టర్లకేమో కూర్చుండి ప్రిస్క్రిప్షన్ చేసి డయాగ్నోస్ చేద్దామంటే ఛాన్స్ ఉండదు, రోడ్డు మీద నిలబడాలా, క్యారిడర్లో పని చేయాలా. ఇది నడుస్తుంది. షెట్ల కింద కాకిరెట్ వేయంగా మీదికెళ్ళి నీళ్ళు పడంగా కాకిరెట్ వేసుకుంటా పోగా అన్నం వండొచ్చు, అది డైటు. ఇక శానిటేషను వితౌట్ అనాథరైజేషను, ఎలక గరిచిందని చెప్పి అని వీకేసారు, 2 డాక్టర్లను సస్పెండ్ చేసారు. అమ్మనేమో మళ్ళీ 2 రోజులలో తీసుకొచ్చి పెట్టుకున్నారు. నడుమల బాధితులు అటే వీకిరు, ఎలకలు వీకినాయి, డాక్టర్లు వీకిరు. ఆయనతో పాపం శానిటేషన్ అని వీకేసారు, కొత్తని తెచ్చిపెట్టారు. ఆర్డర్ లేదు, పాడు లేదు, 10 రోజుల కింద ఇచ్చారు. ఎలక గరిచి 2 రోజులైందో మీ దగ్గరనే ఉన్నది. ఇకపోతే ఆరోగ్యశ్రీ మిస్యూజ్ అయిన ఫండ్స్ ఎవిడెన్స్తో సహా చూపెడతా. ఇకపోతే మిగతాయి ట్రామా కేర్లో ఉండని, ట్రామా కేర్ అంటే యాక్సిడెంటల్ అయితే నేషనల్ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నా యాక్సిడెంట్లు అయినా తీసుకొచ్చి ఎమర్జెన్సీ సర్వీస్కి పెట్టాల్సింది. ఏడ పెట్టాలా? మాతా శిశురక్షక్ ఇంట్లోనే కుక్కాలా, జీజీహెచ్ హాస్పిటల్ ఇంట్లోనే కుక్కాలా, ఇంట్లోనే ఇంకేదో సొంపున్నది లంక బిందెలు అన్నట్టు ఏరియా హాస్పిటల్ ఇంట్లోనే ఉండాలా. ఇంకా పాపం మీద షెడ్లు వేసిరు, అందులో కూడా ఇప్పుడు 100 బెడ్డెడ్ అంటారు, ఇంట్లోనే పెట్టాలా. ఇది నడుస్తుంది. ఇక టాప్ కూడా కిరాయికి ఇచ్చుకోవచ్చు. మీకేమైనా కావాలంటే 5-6 లెటర్లు నేను ఇస్తా, సంతకాలు పెట్టినాయి, అంజల్ దగ్గర ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా మీరే రాసుకోర్రి, నేను ఫోన్ చేసి చెప్తే వీళ్ళు ఇచ్చేస్తారు. రేపు ఇవ్వాలా అయితే అది ఇవ్వాలా, లేదు ఇది ఖాళీ చేయాలా. అయితే రూల్ పొజిషన్ అయితే నేను చెప్పింది ఇవ్వాలా, ఎమ్మెల్యే ఈజ్ ఎంపవర్ అయితే. లేదు ఇవ్వకూడదు, రూల్కి అగెనెస్ట్ అన్నప్పుడు అది చేయాలా. 6 సంవత్సరాలుగా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ కాదు. 6 సంవత్సరాలలో 19లో 2 సార్లు, 10 2 సార్లు అయింది, 18లో 10 ఒక్కసారి అయింది, 18లో 2 సార్లు అయింది, 19లో 2 సార్లు అయింది, 20 లేదు, 21 లేదు, 22 లేదు, 23 లేదు, 24 వరకు లేదు.
హెచ్డిఎస్ మీటింగ్ కాకుండా హెచ్డిఎస్ ఫండ్ని ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఆరోగ్యశ్రీ పైసలు ఎట్లా డిస్బర్స్మెంట్ చేస్తున్నారు, ఎన్ఆర్హెచ్ఎంది ఎట్లా అవుతున్నది, ఇవాళ ట్రామా కేర్ దానికి అమౌంట్ కూడా అది ఎక్స్పెండిచర్ చేయకుండా యాక్సిడెంట్ అయిన వాళ్ళని వాళ్ళకు పెట్టకుండా మరి మిత్తిలకు ఇస్తున్నారు. అవి బ్యాంకులు వేస్తే మిత్తి వేస్తున్నారు. రూలు ప్రొసీజరు గైడ్ లైన్స్ ఉంటాయి అన్నిటికీ. చూపెట్టమంటే చూపెట్టరు. ఇది హాస్పిటల్. దీనికి అడ్వైజర్ గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు. రాష్ట్రంలో సీఎంకు ఏది చాలు చేసినా ప్రోటోకాల్ ఈయనకుండది. కామారెడ్డిని రాసిచ్చిండు రేవంత్ రెడ్డి గారు. భయ్యా పారిపోయి భయపడిపోయినావు, నువ్వు 6 ఫీట్లు ఉన్నావు, భయపడిపోతివి, ఇన్నేళ్ళు 68 ఏళ్ళు 70 ఏళ్ళ వయసున్న వ్యక్తివి, భీష్మునివి, నువ్వు వారిపోతివి, 3 అడుగులున్న నేను వచ్చి 30 కిలోలు ఉన్నావు, నేను నిలబడితేడా గాడెంత అన్నాక 6 ఫీట్లు ఉన్నాడు, 70 కిలోలు ఉన్నాడు, రమణారెడ్డితో ఏమవుతుందని గెలికి ఆశను చూస్తారు. అన్న కేసీఆర్కు మంత్రి పదవిక చంద్రబాబు తప్పు చేస్తే, ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి ఇప్పుడైన రేవంత్ రెడ్డిని లోపలేసిన కేసీఆర్ తప్పు చేస్తే, నన్ను గెలుక్కొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్తున్నా. ఇక రాబోయే కాలం సమాధానం ఎట్లుంటుందో నేను చూపెడతాను. ఇది ఈడికి ఆగేది కాదు. హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, జీజీహెచ్ కానీ ఏది ఉన్నా సరే, ఆడ 100 పడకలకు చేసిన దోమకొండని అట్లనే ఉంచారు. ఈడున్న ఏరియా హాస్పిటల్ను బాన్సువాడకు షిఫ్ట్ చేశారు. ఈడున్న దాంట్లోనే ఇరకబెట్టారు. ఆరోగ్యశ్రీ ఇది అప్రూవల్ కావాలంటే అమీనుద్దీన్ సార్ను కలవాలా, డబ్బులు ఏమైనా అంటే ఇంకొకరిని కలవాలా. ఇది కథ. ఇది ఫస్ట్ సెషన్. ఇంకొక వారంలో విత్ ఎవిడెన్స్ మొత్తం సెషన్ చూపెట్టి నేను కంప్లైంట్ చేసి, ఆ కంప్లైంట్ ఎవిడెన్స్ విత్ చేసింది మీకు నేను సబ్మిట్ చేస్తా, అప్పుడు మాట్లాడదు. ఇది హాస్పిటల్ వ్యవస్థ, అది ప్రోటోకాల్ వ్యవస్థ. ఒకవేళ నేను అనుకున్నట్టు అయింది అనుకుందాం అన్న, నేను ఇట్లా చేయ, ఎమ్మెల్యేని ఇస్తాం, ఓడిపోయినోడే, గెలిచినోడే, ఎవరి పవర్ వాళ్ళకు ఉంటుంది. నేను కూడా వచ్చాడ కూర్చోవచ్చు, నన్ను అడ్డం పడరు. పిలిచి కూర్చోమంటే కూడా నా కుర్చీలో నేను కూర్చునేటు పక్కకు, దాని వాల్యూ దానికే ఉంటుంది. వాళ్ళు ఇది కావచ్చు, ఆ బ్యూరోక్రాట్ అనుకుంటే పొలిటీషియన్ కావచ్చు. ఆల్రెడీ నాగరాజు ఏసీపీ కాలేడే ఎమ్మెల్యే. అట్లనే కానీ నేను మాత్రం డాక్టర్ని కాలేను. కాబట్టి కామన్ సెన్స్ ఉందని అనుకుంటున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని. ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ కూడా కలెక్టర్ గారు చెప్పడం వల్ల వదిలేసినాం, పోనీలే అని. 4 కోట్ల రూపాయలు అప్పున్నటువంటి సర్పంచులకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళ పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి కొత్త సమస్యలు వద్దని వదిలేసినాం. దాన్ని తీసుకుపోయి ఊర్లలో పెట్టి, దీనికి రేవంత్ రెడ్డి గారికి, శబరిమల గారికి శుభాకాంక్షలు అనుకుంటూ రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేసిన వాళ్ళందరికీ నేను 11 నాడు ఇన్స్పెక్షన్కి పోతున్నా. మొత్తం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు, సెంట్రల్కు, స్టేట్కు రాస్తున్నా. ఆ కాపీ మీకు ఎల్లుండి రాత్రి వరకు మీకు సబ్మిట్ చేస్తా. మొత్తం క్వాలిటీ ప్రకారం ఉంటేనే బిల్లులు వేస్తుంది, లేకుంటే అది లేవది. లైక్ మున్సిపాలిటీలో ఎట్లా అయిందో అదే పరిస్థితిలో ఉంటుంది. అన్న నేను కరప్షన్ ఫ్రీ కామారెడ్డిని కోరుకున్నా. అది కాకుండా ఎవ్వడు అడ్డం పడినా అని పని చేస్తా. కరప్టెడ్ పీపుల్ పైసలు ఇచ్చొచ్చిన పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టరేటు, సివిల్ సప్లైసు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే డిప్యుటేషన్ పెట్టుకున్నా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నా, డిప్యుటేషన్లు పెట్టుకున్నా, ఇవన్నిటిని కూడా చూస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంటు డాటా ఉండి మాట్లాడుతున్నాం. ఇడిచే ప్రసక్తే లేదు. ఇది మాత్రం కరెక్ట్. కామారెడ్డిని సెట్ చేసినాకనే నా టర్మ్ అయిపోతుంది అన్న. 5 సంవత్సరాలు సరిపోతుంది. నేను నెక్స్ట్ 5 సంవత్సరాల కోసం నాకు ఎటువంటి ప్లానింగ్ లేదు. నేను గెలవాలని ఎంత ప్లాన్ చేసుకున్నాం, గెలిస్తే 5 ఏళ్ళు ఏం చేయాలనో కూడా రెడీ యాక్షన్ ప్లాన్తో ఉన్నాం. మొన్న మున్సిపల్ది చెప్పిన 40 కోట్లు ఏం చేసారు నేను. ఇవాళ హాస్పిటల్ది చెప్పినాం. నేను ఎడ్యుకేషన్కి పోయి చెప్పొచ్చినాం, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ టైం నేను వస్తానంటే ఇల్లింటది రిపీట్ అయితే, నేను గురువులంటే నాకు గౌరవం ఉంది, నాకు చదువు చెప్పిన సార్ నాకు సంస్కారం నేర్పారు, నేను ఇయ్యాలటికి వాళ్ళ కాళ్ళు మొక్కుతా, కాబట్టి మీరు అధ్యాపకులు కాబట్టి ఆప్షన్ ఇస్తున్నా, నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే ఒప్పుకోను అని చెప్పొచ్చిన. ఇప్పుడు సివిల్ సప్లైస్ జిఎంఓ కూడా వస్తున్నాడు, ఆల్రెడీ 15 లక్షలు ఇచ్చేస్తున్నాడు షబ్బీర్ అలీకి. రైట్. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో 3 అధికారులు పైసలు ఇచ్చొచ్చారు. ఎస్సీ R&B హనుమంతరావు పైసలు ఇచ్చి నిజామాబాద్ ఎస్సీగా
ఆయన పోయి కూర్చున్నాడు. డబ్బుల కలెక్షన్ చేస్తే ఈపులు పలకొడతా కొడుక ఓడైనా సరే. డబ్బు వ్యవహారం తీసుకుంటే నేను ఎంతకంటే అంతకు తెగించి మాట్లాడతా. నేను రోడ్డు మీదకి వచ్చేదాకా చూసుకుంటే అధికారులకు మంచిది కాదు, అందులో వంగ కరప్టెడ్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. అన్నా నేను అధికారులు సిన్సియర్గా ఉన్న వాళ్ళకు కాళ్ళు మొక్కే రకం. నేను అధికారులు కరప్టెడ్ అయితే గల్లా పట్టి రోడ్డు మీద బట్టలు ఉడదీస్తాను, నేను ఇడిచిపెట్టాను కాదు. ఇక ఈడికెళ్ళి 57 నెలలు యుద్ధమే. ధైర్యం ఉన్నోడు నిజాయితీ ఉన్నోడే కామారెడ్డిలో పనిచేయాలి. ధైర్యం లేదు, నిజాయితీ లేదు, మాతోని కాదు అనుకున్న వాళ్ళు సపరేట్గా వాలంటరీ ట్రాన్స్ఫర్లు చేసుకొని పోండి. స్ట్రైట్ అవే ఇది చెప్తున్నా. నేను జనానికి ఇదే చెప్తున్నా, అధికారులకు ఇదే చెప్తున్నా. నేను చేంజ్ కోరుతున్నా. నేను హానెస్ట్ పొలిటీషియన్ ఉంటే బ్యూరోక్రాట్ హానెస్ట్ ఉంటారని నమ్మే వ్యక్తిగా నేను హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేసి జనం మధ్యలో గెలిచి వచ్చినాం, వితౌట్ లిక్కర్, వితౌట్ పర్చేజ్ ఓట్. కానీ ఇవాళ అది కాకుండా డబ్బులు పెట్టే ప్రయోగాలు చేస్తున్నారు. ఆల్రెడీ కలెక్టరేట్లో చెప్పినా నేను, 100 రోజులు టైం ఇస్తున్నాము, ఈ లోపల తప్పులు చేసిన వాళ్ళు సరిదిద్దుకోవాలా, 100 రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి రాను అని చెప్పినాం. ఇది కలెక్టరేట్లో ఆల్మోస్ట్ 400 ఎంప్లాయీస్ ఉన్నారు, కలెక్టరేట్ హాల్ మొత్తం నిండుకుంది. ఆ రోజు చెప్పినాం. దెన్ అగైన్ డూయింగ్ మిస్టేక్. ఏముందిలే, ఇడు సినిమా టైప్ మాట్లాడుతున్నాడు, ఏం బీక్తాడు, ఏం కట్టలు కడతాడు అనుకుంటుండొచ్చు. నేనేం బీకేది లేదు, నేనేం కట్టలు కట్టేది లేదు. లా ఉంది, దాన్ని ఎట్లా వాడాలనో తెలిసినోని, దాన్ని ఎట్లా వాడితే వస్తుందో నాకు తెలుసు. లూప్ హోల్ ఎట్లా వాడాలనేది మీకు తెలుసు. లూప్ హోల్స్ని ఎట్లా రెక్టిఫై చేయాలా, రిస్టోర్ చేయాలనేది నాకు తెలుసు. ఏం చేయాలన్నా అదే చేసి చూపెడతా. 5 సంవత్సరాల టైంలో 3 నెలలు అయిపోయింది, ఇంకా 57 నెలలు ఉంది. ఇది నడుస్తున్నదనా? లెట్ దెమ్ ఎంజాయ్. ఇక రేపటి నుంచి ప్రెస్కు ఎంత ఉండాలని అంత ఉంటుంది కామారెడ్డి టాపిక్. రైట్? థ్యాంక్ యూ.